తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఇవాళ కూడా కొనసాగుతుంది. చొప్పదండిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన స్థానిక నేతలతో భేటీ అవుతారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఇవాళ కూడా కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిషికేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రిషికేష్. ఎస్ ప్రియాంక, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తంగా మున్సిపల్ ఎన్నికల పైన పూర్తిగా ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి చొప్పదండి నియోజకవర్గంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏకైక సభను నిర్వహిస్తున్నారు. ఈ చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్ వద్ద మధ్యాహ్నం 2:30 ఆయన రానున్నారు. ఇక్కడ భారీ బహిరంగ సభ, ఇక్కడ స్థానిక నేతలంతా కూడా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపుగా 50 కోట్లకు పైగా విలువైనటువంటి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఇక్కడే శంకుస్థాపన కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మొత్తంగా మధ్యాహ్నం 2:30 షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గుమ్లాపూర్ చేరుకుంటారు. అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన తర్వాత భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే ప్రధానంగా రామడుగు కేంద్రంలో ఏర్పాటు చేయబోయే అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, అదేవిధంగా దత్తోజిపేటలో ఏర్పాటు చేసే సోలార్ పవర్ ప్లాంట్ కావచ్చు, గంగారులో ఇటీవల ఏర్పాటు చేసినటువంటి డిగ్రీ కళాశాలకు సంబంధించినది కావచ్చు, అదేవిధంగా 1,30,00,000కు పైగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్వయం సహాయక సంబంధించినటువంటి మహిళా వడ్డీ లేని రుణాలకు సంబంధించి కూడా ఆయన చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత ఆయన పూర్తిగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇందులో ఇటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కు సంబంధించి ఎలాంటి ప్రసంగం ఉండబోతుంది. ఉత్తర తెలంగాణలోనే ప్రధాన ప్రాంతంగా ఉన్నటువంటి కరీంనగర్ వేదికగా ఆయన ఎలాంటి ప్రసంగం అనేటువంటిది ఒక ఆసక్తి ఇక్కడ మాత్రం నెలకొంది. మరోవైపు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కాంగ్రెస్ ను విమర్శిస్తూ వస్తున్నారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేల సంసారమే గాంధీ భవన్ లో కొనసాగుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు ప్రచారంలో చేస్తున్న నేపథ్యంలో అటు కేటీఆర్ ఇలాకాగా ఉన్నటువంటిది కావచ్చు, సిరిసిల్ల, ఇవన్నీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాయి. అయితే చొప్పదండి వేదికగా ఆయన ప్రసంగం ఏ రకంగా ఉండబోతోంది, సీఎం కేసీఆర్ సిట్ విచారణ తర్వాత కరీంనగర్ నుంచి గతంలో ఎన్నికైనటువంటి సీఎం కేసీఆర్ పైన తెలంగాణ ఉద్యమ కేంద్రంగా ఉన్నటువంటి కరీంనగర్ లో ఆయన వ్యాఖ్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఆయన ప్రసంగం పైన ఒక ఆసక్తి అయితే నెలకొంది. మొత్తంగా పూర్తిగా ఎలక్షన్ మోటివ్ లోనే ఆయన ప్రసంగం ఉండబోతోంది అని చెప్పొచ్చు ప్రియాంక. రైట్ రిషికేష్, థ్యాంక్ యూ.
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రేపు ఎన్టీఆర్